ఇది బైబిల్లోని ఒక మహత్తరమైన జీవితం. జ్ఞానంతో ప్రారంభమై మహిమతో వెలిగిపోయి చివరికి ఒక హెచ్చరికగా నిలిచిన జీవితం. ఆయన పేరు సొలొమోను. ఇశ్రాయేలు మహారాజు దావీదు కుమారుడు. సొలొమోను సాధారణ యువకుడు కాదు. తన తండ్రి యుద్ధాలు చేసి రాజ్యాన్ని స్థిరపరిచాడు. కాని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నా ఆలయాన్ని నిర్మించేది దావీదు కాదు, అతని కుమారుడు. ఆ కుమారుడు సొలొమోనే. దావీదు మరణానికి ముందు తన కుమారుణ్ణి పిలిచాడు. నా కుమారుడా, దేవుని ఆజ్ఞలను పాటించు. ఆయన మార్గంలో నడవు. అప్పుడు నీ రాజ్యం స్థిరపడుతుంది. అలా సొలొమోను యువకుడిగానే సింహాసనం అధిష్ఠించాడు. ఒక రాత్రి గిబ్యోనులో దేవుడు అతనికి కలలో ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనా, నీకు ఏం కావాలో అడుగు. అదొక గొప్ప అవకాశము. అతను ధనమడగవచ్చు, విజయమడగవచ్చు, శత్రువులపై ప్రతీకారమడగవచ్చు. కాని అతను ఇలా అన్నాడు: ప్రభూ, నేను చిన్నవాడిని, నీ ప్రజలు అనేకులు. వారిని న్యాయంగా పాలించడానికి నాకు జ్ఞానం కావాలి. దేవుడు ఆనందించాడు. నువ్వు నీకోసం అడగలేదు, ప్రజల కోసం అడిగావు. అందుకే నీకు అపారమైన జ్ఞానమిస్తాను. నీ కాలంలో నిన్ను మించిన రాజు ఎవరూ ఉండరు. అలా సొలొమోను దేవుని వరంతో జ్ఞానమూర్తిగా మారాడు. ఒకరోజు 2 స్త్రీలు రాజసభకు వచ్చారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారు. ఇద్దరికీ శిశువులు పుట్టారు. ఒక రాత్రి ఒక శిశువు చనిపోయింది. ఇప్పుడు బ్రతికిన బిడ్డ ఎవరిది? ఇద్దరూ ఏడుస్తూ ఒకే మాట చెప్పారు: ఈ బిడ్డ నాది. రాజసభలో గందరగోళం. సాక్ష్యాలు లేవు. అప్పుడు సొలొమోను ప్రశాంతంగా అన్నాడు: ఖడ్గం తెచ్చండి, బిడ్డను రెండుగా కోసి ఇద్దరికీ పంచండి. అప్పుడే ఒక తల్లి గట్టిగా అరిచింది: లేదు మహారాజా, బిడ్డను ఆమెకే ఇవ్వండి, కాని చంపద్దు. ఇంకో స్త్రీ మాత్రం చల్లగా నిలిచింది. సొలొమోను ఇలా ప్రకటించాడు: బిడ్డను చంపవద్దు. నిజమైన తల్లి తన బిడ్డ కోసం ప్రాణం కూడా ఇస్తుంది. ఆ రోజు నుండి అతని జ్ఞానం దేశమంతా ప్రసిద్ధి చెందింది. సొలొమోను రాజ్యంలో శాంతి ఉంది. ఆ శాంతిని ఉపయోగించి అతను ఒక గొప్ప కార్యం ప్రారంభించాడు: దేవుని కోసం ఒక అద్భుత ఆలయం నిర్మించడం. అదే సొలొమోన్స్ టెంపుల్. 7 సంవత్సరాలు పట్టింది. వేలాది కార్మికులు పనిచేశారు. బంగారం, దేవదారు చెక్క, విలువైన రాళ్ళు ఉపయోగించారు. ప్రపంచంలో అలాంటిది ఇంకొకటి లేదు. ఆలయం పూర్తయిన రోజు సొలొమోను ప్రార్థించాడు: ప్రభూ, ఈ ఆలయంలో ప్రార్థించే ప్రతి మనిషిని ఆలకించు. ఆ సమయంలో దేవుని మహిమ మేఘంలా ఆలయాన్ని నింపింది. యాజకులు లోపల నిలబడలేకపోయారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన జ్ఞానం. సొలొమోను జ్ఞానం వినడానికి దూరదేశాల నుంచి రాజులు వచ్చారు. ప్రత్యేకంగా షేబా దేశపు రాణి అతని జ్ఞానం పరీక్షించడానికి వచ్చింది. ఆమె కఠినమైన ప్రశ్నలడిగింది: జీవిత రహస్యాలు, రాజ్యపాలన, జ్ఞాన సమస్యలు. కాని ఒక్క ప్రశ్నకు సమాధానం లేకపోలేదు. ఆమె ఆశ్చర్యపోయి ఇలా చెప్పింది: నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీ జ్ఞానం నేను విన్నాదానికంటే గొప్పది. కాని ఒక విషాదమలుపు. విజయమే కొన్నిసార్లు ప్రమాదం. సొలొమోను అనేక విదేశీ భార్యలను చేసుకున్నాడు. వారి ప్రభావంతో ఇతర దేవతలను ఆరాధించడం ప్రారంభించాడు. మెల్లగా అతని హృదయం దేవుని నుండి దూరమైంది. జ్ఞానం ఉన్నవాడు కూడా తన హృదయాన్ని కాపాడుకోకపోతే పతనం తప్పదు. దేవుడు అతనికి హెచ్చరిక ఇచ్చాడు. అతని తరువాత రాజ్యం విడిపోయేలా అయింది. సొలొమోను జీవితం ఒక అద్దంలాంటిది. ఆరంభంలో వినయం, మధ్యలో మహిమ, చివరలో హెచ్చరిక. జ్ఞానం గొప్పది, కాని జ్ఞానాన్ని కాపాడే హృదయం ఇంకా గొప్పది. మీరు కూడా ఏదైనా కోరుకుంటే ధనం కాదు, పేరు కాదు,
దేవుని చిత్తం అర్థం చేసుకునే జ్ఞానం కోరుకోండి. మీకు మరిన్ని బైబిల్ స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ పిల్లలకు వినిపించండి.